హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో ఆర్సీబీ ఆటగాడు వరుసగా ఫ్లాప్ అవుతున్నాడు. ఆర్సీబీ ఈ ఆటగాడిని కొనుగోలు చేసినప్పటి నుంచి పరుగులు చేయడంలో కష్టపడుతున్నాడు. ఈ ఆటగాడు గత 11 ఇన్నింగ్స్లో కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంగ్లాండ్ డాషింగ్ బ్యాట్స్మెన్ ఫిల్ సాల్ట్ పై చాలా డబ్బు ఖర్చు చేసింది. ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఫిల్ సాల్ట్ పై ఆసక్తి కనబర్చాయి. అయితే ఆర్సీబీ అతనిని 11.50 కోట్ల రూపాయలు చెల్లించి తమ జట్టులో చేర్చుకుంది. టీమిండియాతో జరిగిన సిరీస్ లో ఫిల్ సాల్ట్ తొలి 3 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా 2 అంకెల స్కోర్ ను అందుకోలేకపోయాడు. ఈ సిరీస్ తొలి మ్యాచ్ లో 3 బంతులు, రెండో మ్యాచ్ లోను అతను 3 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు రాజ్కోట్ లో కూడా అలాంటిదే కనిపించింది. 7 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం తర్వాత ఫిల్ సాల్ట్ మొత్తం 11 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 8 మ్యాచ్ల్లో 2 అంకెల స్కోర్ ను కూడా అందుకోలేక 2 సార్లు ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. కాగా మిగిలిన 3 మ్యాచ్ల్లో అతను 43 నాట్అవుట్, 13 పరుగులు, 71 నాట్అవుట్ తో ఇన్నింగ్స్ లో ఆడాడు. మరోవైపు ఐపీఎల్ చివరి సీజన్ లో ఫిల్ సాల్ట్ 12 మ్యాచ్ల్లో 435 పరుగులు చేశాడు. ఈ పటిష్ట ఆట తీరును చూసిన ఆర్సీబీ అతడిని కొనుగోలు చేసింది. అయితే అతని పేలవమైన ఫామ్ ప్రస్తుతం ఆర్సీబీకి పెద్ద టెన్షన్ గా మారిందనే చెప్పాలి.